దారుణంగా హింసిస్తున్నటువంటి దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. స్వేచ్ఛ లేని దేశంగా పేరు వచ్చింది. తిండి లేదు, ఉద్యోగాలు లేవు, వైద్యం లేదు, రోడ్లు లేవు, టెక్నాలజీ లేదు, డెవలప్మెంట్ లేదు, వ్యవసాయం కూడా లేదు. ఇప్పుడు ఉన్నదల్లా రెండే, ఒకటి ఉగ్రవాదం, రెండు హింస. ఇంతకు మించి ఏముంది? ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారో మనం చూడట్లేదా వాళ్ళ ఆటగాళ్ళు? 6-0 అనుకుంటూ తుపాకుల్లాగా బ్యాట్ని గాల్లో చూపిస్తూ, ఇక వాళ్ళ నాయకుడైతే ఏకంగా మన ట్రోఫీని ఎత్తుకెళ్ళిపోయాడు. ట్రోఫీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి సిగ్గు లేకుండా? అదేమన్నా మీరు తయారు చేసుకొచ్చిందా? మీ ఇంట్లో చేసుకొచ్చిన పులిహోర దద్దోజనం అనుకుంటున్నారా? మీరు తినకపోతే నేను పట్టుకెళ్ళిపోతాను అనడానికి. దట్ ఈజ్ అవర్ రైట్. మేము గెలిచాం, మా హక్కు అది. ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, చూస్తున్నాం. మోసిన్ నఖ్వీ ఇదిగో అలాగే పట్టుకెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఏం రైట్స్ ఉన్నాయి అతనికి మన కప్ తీసుకువెళ్ళిపోవడానికి? వి వన్ ద మ్యాచ్, వి వన్ ద ట్రోఫీ. ఎవ్రీబడి నోస్ దట్, వరల్డ్ నోస్ దట్. పాకిస్తాన్లో ఊస్తున్నారు మీరు చేస్తున్న పనులకి. పాకిస్తాన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుగా, పెద్ద చిన్న తేడా లేకుండా. ఒకసారి అభిమానుల రియాక్షన్ నేను మీకు చూపిస్తాను, చిన్నపిల్లలు కూడా చివరికి. ఒకసారి ప్లే చేయండి ఆ వీడియోస్. मुझे टेपिया चाहिए. हम पाकिस्तान टेपिया की वजह से ये मैच आ रहा है. पाकिस्तान टेपिया की वजह से. और इस राउंड टेपिया 12. क्यों तूने पिछले मैच में इंडियंस को छेड़ा? क्यों तूने ये किया? जसप्रीत बुमराह ने भी तेरे इस कार्य के तेरी तशरीफ में डाली, फिर तुझे कुत्ता बना के बोले. क्यों किया ये? बता ना. अब क्या करूं मैं? हम लोग जो फाइनल जीतने की खुशी में थे, हार गए. हम लोग हार गए. हम लोग मैच फाइनल हार गए भाईजान. इंडिया ने हमें अंदर डाल दिया है. ये क्रिकेट थी हमारी, ये टफ बॉलिंग है आपकी, ये हारिस रऊफ तेरा 2 नंबर अग्रेशन. इंडिया के सामने तू हवा की तरह उड़ गया है. हवा की तरह उड़ गया तू इंडिया के सामने. इंडिया ने बेटा तेरे साथ वो किया जो किसी के साथ कोई नहीं करता. मुझे बताओ ना, तो मुझे बताओ मुझे बताओ. तोड़ दूंगा टीवी, तोड़ दूंगा. बताओ क्यों हारे हो? बताओ. मैं चुप था फाइनल तक. मैंने किसी टीम के प्लेयर को गाली नहीं दी. मैंने किसी प्लेयर के ऊपर पर्सनल नहीं गया. मैं దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ కండిషన్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులందరికీ కూడా. అభిమానులందరికీ, ఎవ్రీ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్ ఈజ్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. చెప్పలేక వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్కి చెప్పలేక, చెప్పుకోలేక, చెప్పిన వాళ్ళకి అర్థం కాక, వినక ఇదిగో ఇలాగే తల బద్దలు కొట్టుకుంటున్నారు. దొరికిందల్లా బద్దలు కొడుతున్నారు. ఏడవలేక ఇక నవ్వుతున్నటువంటి పరిస్థితి. చివరికి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని, లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చాం మేము, సిగ్గుందా మీకు అని అడుగుతున్నారు. మీరు వచ్చి క్రికెట్ ఆడుకోకుండా మీకెందుకు, వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టాలి మీరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? అందరి ముందు మా పరువు తీశారు కదా అని అడుగుతున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు, ఫ్యాన్స్ మాత్రమే కాదు. షోయబ్ మాలిక్ మనకు తెలుసు కదా, షోయబ్ మాలిక్ పొగుడుతున్నాడు ఇండియా జట్టుని. అలాగే మహమ్మద్ అమీర్ వాళ్ళ మాజీ ఆటగాడు, మన వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసి అది కదా అసలు బ్యాటింగ్ అంటే. తిలక్ చేసినటువంటి బ్యాటింగ్ గురించి ఎస్పెషల్గా మాట్లాడాడు మహమ్మద్ అమీర్. తిలక్ని చూసి నేర్చుకోండి బ్యాటింగ్ ఎలా చేయాలో. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్లో వాళ్ళు వచ్చి నిలబడగలిగారు. అతను కూడా ఒక యువకుడే కదా, ఏ బాల్ ఎప్పుడు ఆడాలో, ఎటు కొట్టాలో తెలిసిన అతను. ఇంతమంది టీం ఉన్నారు, ఇంత ఖర్చు పెడుతున్నాం, ఎందుకు మీరు వేస్ట్ కదా అని చెప్పి వాళ్ళ సీనియర్ ఆటగాళ్ళు మాట్లాడుతున్నారు. అఖ్తర్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు, మన వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉంది కదా అంటే, వాళ్ళ టీవీ షోలో కూర్చొని, వాళ్ళ దేశంలో వాళ్ళ టీవీ షోలో కూర్చొని అఖ్తర్ ఏం మాట్లాడారో విన్నాం కదా. టాలెంటా? ఏం టాలెంట్ ఉంది పాకిస్తాన్ దగ్గర? ఏ టాలెంట్ ఉంది టీం దగ్గర అని అడిగారు. అదే క్రికెట్ బాగా ఆడతారు కదంటే, ఓ మనోళ్ళు క్రికెట్ ఆడతారా అని వాళ్ళ మాజీ ఆటగాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. షోయబ్ మాలిక్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మహమ్మద్ అమీర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్ళు
చెప్పేదే లేదు, ఇక మాట్లాడడానికి లేదు. అడపాదడప ఒకరో ఇద్దరో సీనియర్ ఆటగాళ్ళు వచ్చి ఇక డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అఫ్రిది, వీ కెన్ సీ అఫ్రిది లాంటి వాళ్ళు కూడా ఇక తిడితే ఉపయోగం లేదు, అందరూ తిడితే కష్టమేమో అని చెప్పేసి చివరికి ఏదో కొంత సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి అభిమానుల పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు అభిమానులు రండి, మీ సంగతి తేలుస్తాం, చెప్పులతో కొడతాం మిమ్మల్ని అని చెప్పి అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్లో జై హింద్ నినాదాలు, మరోవైపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారత్లో కలపమని చెప్పి అడుగుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో అదే పరిస్థితి, పాకిస్తాన్లో ఇక అధ్వానమైనటువంటి పరిస్థితులు. భారత్ లాంటి నాయకత్వం కావాలని, భారత్ లాంటి వ్యవస్థలు కావాలని, భారత్ లాంటి డెవలప్మెంట్ కావాలని, భారత్ లాంటి చదువులు కావాలి, భారత్ లాంటి ఉద్యోగాలు కావాలి, భారత్ లాంటి వైద్యం కావాలి. అరే భారత్ చంద్రుడి మీద అడుగు పెడుతుంటే పాకిస్తాన్ చంద్రుడిలాగా మారిపోయేలా ఉంది అని చెప్పేసి వాళ్ళ అభిమానులు మాట్లాడుతున్నారు. అంటే చంద్రుడి మీద నీళ్లు ఉండదు, ఆక్సిజన్ ఉండదు కదా, కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ కూడా అలాగే మారిపోతుంది, భారత్ చంద్రుడి మీదకి వెళ్తుందేమో, మనమే మూన్ అయిపోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ క్లాష్ ఫర్ పాకిస్తాన్ కేవలం ఆటలోనే కాదు, క్యారెక్టర్లో ఫెయిల్ అయింది. వేర్ దెర్ ఈజ్ నో క్యారెక్టర్ దెర్ విల్ బి నథింగ్ టు ఎనీ పర్సన్ ఆర్ ఎనీ కంట్రీ. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్యారెక్టర్ లేని మనిషి అయినా సరే, క్యారెక్టర్ లేని దేశం అయినా సరే. నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ బ్యాడ్ క్యారెక్టర్. Pakistan is one of the best example. Bangladesh is one of the example. And we can see America, of course. అమెరికా అని దేశాన్ని అనలేం కానీ వాళ్ళ నాయకుడి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. 1, 2 అని కాదు. వేర్ దెర్ ఈజ్ నో క్యారెక్టర్ దెర్ విల్ బి నో ఫ్యూచర్. ఖచ్చితంగా. సో ఇప్పటికైనా పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా పనికొచ్చే విషయాల మీద పెట్టాలి. ఇంత జరిగిన తర్వాత పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు కదా అని చెప్పేసి సైనికులకు ప్రకటిస్తే వాళ్ళ కెప్టెన్ వెళ్ళి ఉగ్రవాదులకు ప్రకటించాడు. ఉగ్రవాదులకు డబ్బులు ఇవ్వడం ఏంటి? తీసుకెళ్ళి కష్టపడి ఆడింది అందుకేనా మీరు? మేము మీతో ఆడి మీకు లాభం చేకూర్చింది అందుకేనా? మీరు ఉగ్రవాదులకు తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడానికా? ఇండియా షుడ్ రియలైజ్ ఇట్. భారత అభిమానులు వద్దన్నారు మ్యాచ్ పాకిస్తాన్, కానీ బీసీసీఐ ఓకే, ఐసీసీ మాట్లాడుకున్నారు, ఆడారు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపించాం. యుద్ధానికి సంబంధించి ఇవన్నీ కూడా గేమ్లోకి ఎందుకులే అని చెప్పాం. కానీ అట్ ది సేమ్ టైం మన ఎమోషన్స్ని మర్చిపోకూడదని మన భారత పౌరులకి సంఘీభావం ప్రకటించారు, గౌరవంగానే అది కూడా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎంత చీప్గా బిహేవ్ చేశారు, ఎంత వెకిలిగా బిహేవ్ చేశారు మనం చూసాం. అన్నిటికి మించి వాళ్ళకు వచ్చిన కొద్దిపాటి డబ్బులు. అసలే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ అంటే పూర్ ప్లేయర్స్. ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ఆర్ ద రిచెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, బట్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఆర్ ద పూరెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. ఏం చేసుకున్నారు? డబ్బులు నిజంగా ఇస్తారో లేదో తెలియదు, ఐఎమ్ నాట్ షూర్. వాళ్ళు ప్రకటించారు, కానీ నిజంగా ఆ నష్టపోయిన వాళ్ళకి ఇస్తారా, ఆ డబ్బులు ఇస్తారా అంటే చెప్పలేము. ఓన్లీ ప్రెస్ మీట్ కోసం, ప్రెస్లో ఇలా చేయడం కోసం మాత్రమే చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇచ్చినా అది ఉగ్రవాదులకు వెళ్తుంది. మనం వీ కెన్ సీ వాళ్ళ దేశంలో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెబుతున్నారు. ఒకసారి ఆ రెండు మీరు విజువల్స్ని అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏమో ఇండియా ఆటగాళ్ళని, ఇండియాని కించపరుస్తూ వాళ్ళ ఆటగాళ్ళు చేస్తున్నటువంటి ఆ సిగ్నల్స్ మనం చూస్తున్నాం కదా. 6-0 అని, లేదంటేనేమో గన్ లాగా బ్యాట్ గాల్లో చూపించి కాల్చడం లాంటివి. దే టాంటెడ్ ఇండియా.